మే 13వ తారీఖు 2024 అనగా రేపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగబోతుంది. ఓటు చాలా విలువైంది ప్రజాస్వామ్యంలో. దయచేసి మరీ ముఖ్యంగా 2024 ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దానికి సంబంధించి మీ ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీరందరూ అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ, గుంటూరు ఈస్ట్ అభ్యర్థి అయినటువంటి నా మిత్రుడు నసీర్ అహ్మద్కి తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీతో గుంటూరు నగర ప్రజలు, మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గం ప్రజలందరూ గెలిపించాల్సిందిగా నా విన్నపము. అలాగే వెస్ట్ కాన్స్టిట్యున్సీ లేదా పశ్చిమ కాన్స్టిట్యున్సీలో ఏదైతే గల్లా మాధవి గారు ఉన్నారో, మాధవి గారికి కూడా అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఆమెను కూడా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న స్థితిలో ఈ రాజధాని లేని రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం, దీన్ని కాపాడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉంటేనే రేపు రాష్ట్రం డెవలప్ అయింది. భవిష్యత్ తరాల కోసమైనా, రాజధాని కోసమైనా, పోలవరం కోసమైనా సరే మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి కూటమి మద్దతు తెలిపి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మీ భరత్ రెడ్డి.